ఓం గణేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రమ్య. ఈరోజు మనం వేసుకునే ఈ దీపం ముగ్గు చాలా అందంగా ఉంటుంది. సో అందరూ ఈ ముగ్గుని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ముగ్గుతో పాటు మనం ఒక అందమైన కథని చెప్పుకుందాం. అనగనగనగా ఒక అడవిలో ఒక మినుగురు పురుగు సంతోషంగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు ఒక కాకి వచ్చి ఆ మినుగురు పురుగును తినబోయింది. నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు ఆ మినుగురు పురుగు కాకితో, ఆగు, నా మాట వింటే నీకే మేలు అని అంటుంది. ఇప్పుడు కాకి ఏంటని అడగగా, నీకు నాలాంటి చాలా మినుగురు పురుగులున్న చోటు ఒకటి చూపిస్తాను. నన్ను ఒక్కదాన్ని తింటే నీకేమీ లాభం లేదు అంటుంది మినుగురు పురుగు. దాంతో కాకి అత్యాశతో ఆ పురుగు వెంట వెళ్తుంది. అప్పుడు మినుగురు పురుగు కాకిని మనుషులు చలిమంట కాచుకుంటున్న చోటుకు తీసుకువెళ్ళి నిప్పు రవ్వలను చూపించి, అవన్నీ మినుగురు పురుగులే అని చెప్తుంది మినుగురు పురుగు. వెంటనే కాకి ఏమీ ఆలోచించకుండా నోరు తెరుచుకొని ఆ నిప్పు రవ్వలను మింగేస్తుంది. అప్పుడు కాకికి చురుక్కుమని నోరు కాలటంతో, బాబోయ్, ఈ మినుగురు పురుగులను మనము తినలేమని ఎగిరిపోతుంది. ఈ కథలోని నీతి, సమయస్ఫూర్తితో ఆలోచిస్తే అపాయం నుంచి కూడా ఎంతో సులువుగా బయటపడవచ్చు. ఇలాంటి మరికొన్ని కథలు, ముగ్గుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. అలాగే బెల్ ఐకాన్ మర్చిపోకండి ఫ్రెండ్స్. రేపు ఇంట్రెస్టింగ్ అయిన కథతో, సరికొత్త ముగ్గుతో రేపు కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.